ఇక రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టం రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేని సురక్షితమైన వ్యాపారాన్ని ప్రోత్సహించే చట్టమని తెలిపారు. రైతులు పండించిన పంటలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవసరమనుకుంటే ప్రపంచ స్థాయిలో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశాన్ని భారత ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. చాలా దూరదృష్టితో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అనేక రకాల మార్పులు తీసుకొస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశ వాగ్దానాలైనటువంటి శీర్షికన ఈ యొక్క ప్రజల ముందు హామీ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు అధికారంలో రాలేదు, కనీసం పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూడా రాలేదు. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఏదైతే తమ ఎన్నికల ప్రణాళికలో చెప్పారో ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల ప్రణాళికలో ఇదే అంశాలను ప్రజల ముందు పెట్టాము. ప్రజలు మా ఎన్నికల ప్రణాళికకు ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈరోజు మనం చట్టం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ప్రజలను కోరుతూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు కొంతమంది నాయకులు దళారులకు దళారులుగా మారి ఈ యొక్క రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి దళారులను ముందు పెట్టి రైతు ఉద్యమంగా చిత్రీకరించి ఈరోజు రైతులకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. అందుకే నేను ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు మనవి చేస్తా ఉన్నాను. అక్కడక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను తగలబెడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఈరోజు అనేక ఎన్నికల్లో దేశ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ బొమ్మలను తగలబెట్టి ఈరోజు ఎన్నికల్లో నామరూపాలు లేకుండా కమ్యూనిస్టు పార్టీని చేశారు. పార్లమెంటులో కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో సీటు ఏమో వచ్చినట్టుంది. లోక్సభలో వాయిస్ లేదు. ఇంకా ఇంత బుద్ధి చెప్పినా కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క వైఖరి, వితండవాదం, పడికట్టు పదాలు, పనికిరాని చర్చలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆ టీవీ డిబేట్లో కూడా పిలిచే పరిస్థితి ఉండదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం 6 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో అంటే సఖ్యత లేదనుకుంటాము. కానీ సంవత్సరం నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంతో పూసుకొని తిరుగుతున్నాడు. దావతులు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం నుంచి కూడా ఎందుకు కూర్చొని చర్చించుకోలేదు? కొన్ని సామెతలు ఉన్నాయి కాబట్టి నేను ఆ సామెత చెప్పడం భావ్యం కాదు. కాబట్టి వాళ్ళు కలిసి సమస్య పరిష్కరించుకుంటామంటే మేము వద్దంటామా? వారి సర్టిఫికెట్ నాకేం అవసరం లేదు. నేను ఎవరు మాట్లాడారో తెలియదు, కానీ ఎవరి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. వీఆర్ వెరీ సిన్సియర్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. 2 రాష్ట్రాలుగా తమ హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. 2 రాష్ట్రాలు కూడా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము. ఈ 2 రాష్ట్రాలే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా
అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని కోరుకునేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రపంచ దేశాలతో తల ఎత్తుకొని తిరిగే విధంగా ప్రపంచ దేశాలలో భారతదేశానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న ప్రభుత్వం. కాబట్టి నాకు అవగాహన ఉందా లేదా ఆయన సర్టిఫికెట్ నాకేమో. ఈరోజు అంతా ఒక కేంద్ర ప్రభుత్వము, మా పార్టీ కేంద్ర పార్టీ కూడా ఈ యొక్క అగ్రికల్చర్ బిల్లు మీదనే ఈరోజు మాట్లాడండి అని అందరి మంత్రులను, నిర్మలా సీతారామన్ గారిని విజయవాడకు, నన్ను హైదరాబాద్కు ఈ రకంగా పంపించారు. కాబట్టి ఇది మేము ప్రవేశపెట్టినటువంటి ఏవైతే 3 బిల్లులు చట్టంగా మారాయో దాని మీదనే పరిమితం అయితే మీరు రేపటి నుంచి ఏది అడిగినా చెప్తాను. కాబట్టి దయచేసి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ వ్యవసాయ బిల్లులకు సంబంధించి రైతులలో వస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం కారణంగా వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలని చేస్తూ ఉన్నాం. మేము దీని ద్వారా జిల్లాల వారీగా కూడా కోవిడ్ ఉన్నది కాబట్టి చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా రైతులను చైతన్యం చేయాలని నిర్ణయించాం. కాబట్టి దానికి మాత్రమే దయచేసి ఈరోజు పరిమితం అవుతే, ఎందుకంటే సెన్సేషనల్ ఇష్యూ వచ్చినట్లయితే అమాయకులైనటువంటి రైతులకు ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా.